నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. గురుకులంలో మహిళా కమిషన్ ఆకస్మిక తనిఖీ. పౌష్టికాహారంలో రాజీ పడదు, పిల్లలతో సుడా చైర్మన్ సహపంక్తి భోజనం. కొండగట్టులో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు. బుధవారం నుండి వేములవాడలో డోలోత్సవాలు. నగరంలో హత్యపై కొనసాగుతున్న విచారణ. నిందితుల కోసం పోలీసుల వేట. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీలోని జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద. హాస్టల్లోని వివిధ విభాగాలను తిరిగి పరిశీలించారు. వంట సామాగ్రి, కిచెన్, బాత్రూమ్స్, డైనింగ్ హాల్స్ ఇలా పాఠశాలలో తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ల శారద మాట్లాడుతూ బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సేవలు అందుతున్నాయని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెను తదితర విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని హెచ్చరించారు. డైనింగ్ హాల్ కు సరిపోని పరిస్థితి నెలకొన్నందున షిఫ్ట్ల వారీగా విద్యార్థులు భోజనం చేస్తే సౌకర్యంగా ఉంటుందని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలో విద్యార్థులకు అందుతున్న సేవలపై తాను ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ప్రభుత్వం నుండి వాళ్ళకి రాకపోతేనేమో అది వేరే సబ్జెక్టు మంది, కానీ ప్రభుత్వం ఇస్తున్నా కానీ మీరు ప్రాపర్గా హైజీన్ లెవెల్లో మెయింటైన్ చేయక, లేదా మీరు ఎక్కడైతే వస్తువులు కొన్నేమో ప్రభుత్వం సరఫరా చేస్తుంది, కొన్ని మటుకు వీళ్ళు బయట నుండి తెచ్చుకోవాల్సి వస్తుంది. అవి తెస్తున్నప్పుడు క్వాలిటీ ఒకటి చూడాలి, ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి చూసి తీసుకుంటే అసలు ఫుడ్ పాయిజన్ అవ్వడం అనేది కానివ్వండి, ఇంకా ఎలాంటి ప్రాబ్లం కానివ్వండి రాదు పిల్లలకు. రావడంతోనే కిచెన్, స్టోర్ రూమ్, హాస్టల్ ప్రతి గదిని, ఆ తర్వాత టాయిలెట్స్ని అన్నింటినీ తిరిగి చూడడం జరిగింది. పిల్లలతో కూడా ప్రిన్సిపల్, వార్డెన్ ఎవరు లేకుండా మాట్లాడడం జరిగింది. చాలా వరకు సౌకర్యాలన్నీ నేను చూసినంత వరకు బాగున్నాయి. ప్లస్ పిల్లలు అడిగితే కూడా అన్ని రకాలుగా మాకు మంచి భోజనం అందుతుంది, మంచి స్టడీస్ ఉన్నాయి, హాస్టల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ చిన్న చిన్న మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని దృష్టికి వచ్చాయి. అది పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, చిన్నగా ఏదో లీకేజ్ 1-2 బాత్రూమ్స్లలో, లేదా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో బూజు అది ఎక్కడో ఒక దగ్గర ఉంది. అదంతా చిన్న చిన్నవి కూడా నేను కరెక్షన్స్ చెప్పాను. అవి ఉన్నాయి కదా వదిలేద్దాము అని కూడా వదిలిపెట్టలేదు. డైనింగ్ హాల్ ఒకటి 1200 మంది పిల్లలు, ఆ తర్వాత డైనింగ్ హాల్ కెపాసిటీ వచ్చి 300 మంది ఉంది. కాబట్టి అదొక్కటి మటుకు కొంచెం టైమింగ్ అనేది మెయింటైన్ చేసి 12 గంటల వరకే లంచ్ కనుక వీళ్ళు ప్రిపేర్ చేసి పెడితే బ్యాచ్ వైజ్గా వచ్చి తింటే పిల్లలకు ఆ ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే మనం వచ్చి చూసినటువంటి గురుకులాలు విద్యా సంస్థల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచిందని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా పిల్లలకు పౌష్టికాహారం అందించాలని కోరారు. నగరంలోని గురుకుల పాఠశాలను సందర్శించిన కోమటిరెడ్డి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. నగరంలోని మహాత్మా జ్యోతిబా పూలే సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. వంటశాలలోని సరుకుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం చేస్తూ విద్యార్థులతో మెనూ పాటిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు పెంచడం వల్ల పౌష్టికాహారం అందుతుందన్నారు. గతంలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడదని, కాంట్రాక్టర్ సరఫరా చేసే సరుకులు నాణ్యతతో ఉండేలా నిరంతర పర్యవేక్షించాలని ప్రిన్సిపల్ కు ఆయన సూచించారు. చిన్న చిన్న లోపాలు గుర్తించామని వాటన్నిటినీ సరిచేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మెండి చంద్రశేఖర్, మిరాజ్, జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, శ్రవణ్ నాయక్, కుర్రా పోచయ్య, వద్దిగారి తిరుపతి, కోటె ప్రభాకర్, కీర్తి కుమార్ పాల్గొన్నారు. మేము ఈ నగరంతో పాటు మా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా మేము చెప్తా ఉన్నాం. ఏదో ఒక సందర్భంలో వచ్చి మేము వీటితో సహపంక్తి భోజనం చేస్తాం. మిగతా ప్రాంతాల్లో కూడా దయచేసి మరి ప్రభుత్వం యొక్క పిల్లలందరినీ కూడా భావి భారత పౌరులు, వాళ్ళకు మంచి నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించాలనేటువంటి ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని, ఏదైతే ఈ మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు సాధ్యమైనంత క్వాలిటీ మెటీరియల్ సప్లై చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే లాభం కోసం, లాభాపేక్ష కోసం మరి నాణ్యత లోపించినట్టయితే అది పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వారిని కూడా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారిని కూడా చెప్తా ఉన్నాం.
ప్రభుత్వం సరిపోయేంత డబ్బు ఈరోజు ఇస్తూ ఉంది. దానిలో కకృతి పడితే నాణ్యత లోపిస్తుంది. కాబట్టి కాంట్రాక్టర్లను కూడా చెప్తా ఉన్నాం, మంచి క్వాలిటీ మరి సరుకులు ఏదో అందించాలని చెప్పి. అదేవిధంగా వంటకు సంబంధించి కానీ ప్రిన్సిపాల్ కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి పిల్లలకు రుచికరమైనటువంటి ఆహారం అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటివరకైతే అన్ని హాస్టల్లో మంచిగా జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందా తెలుసుకోవడానికి కోసం నేను రావడం జరిగింది. కరీంనగర్ చింతకుంటలోని శ్రీ చైతన్య సిబిఎస్ఈ బ్రాంచ్ లో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని సిబిఎస్ఈ సిఓ రాజ్ కుమార్ తో కలిసి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కల్చరల్ యాక్టివిటీస్ పెంపొందిస్తూ క్రీడలు, చదువులను మంచి ప్రతిభ కనబర్చేలా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య డైరెక్టర్ సీమా, జిఎం నాగేంద్ర, తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విద్య, వివిధ జోన్ల ఏజీఎంలు, కరీంనగర్ ఆర్టీఓ మహేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్థాయిలో ఫ్యాకల్టీ అందిస్తూ ఉన్నత స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ కరీంనగర్ ముద్దు బిడ్డలందరినీ కూడా తీర్చిదిద్దుతున్నటువంటి శ్రీ చైతన్య యాజమాన్యానికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఇదే విధంగా ముందుకెళ్తూ ఇంత మంచి ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ అందిస్తూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇంకా ముందు కూడా పెద్ద ఎత్తున ఇదే స్థాయిలో వెళ్ళాలని, అదేవిధంగా మరి ఈ పాఠశాలలో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఇటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందుతున్నటువంటి మీ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, తప్పకుండా అన్ని రంగాలలో మరి నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నటువంటి శ్రీ చైతన్య. That's why I'm telling all this is success stands for everything. Failure will make us depressed. So everybody should fight. I'm pleading the students, I'm begging the parents, your son or your student should excel only by his hard work. People may think he's an intelligent, his IQ is more than 90%. That will not fetch you. Only hard work will fetch. Hard work will only make you successful. That's why parents should lead the పారమిత విద్యాసంస్థలో ప్రాజెక్టు బెస్ట్ లెర్నింగ్ ఎగ్జిబిషన్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2024-25 సంవత్సరంలో 55 ఉత్తమ ఇన్నోవేటివ్ ప్రాజెక్టులను 275 మంది విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్. నగరంలోని మంకమ్మ తోట పారమిత ఉన్నత పాఠశాల ప్రాజెక్టు బెస్ట్ లెర్నింగ్ ఎగ్జిబిషన్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావుతో కలిసి వేడుకలను ప్రారంభించారు శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్. ఇందులో 6 నుండి 9వ తరగతి విద్యార్థులు 55 ఉత్తమ ప్రాజెక్టులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఈ విద్యా సంస్థలకు చెందిన సుమారు 1500 మంది విద్యార్థులు పరిశోధన, సామాజిక శాస్త్రాల అనుసంధానం తదితర విభాగాల్లో ప్రాజెక్టులు తయారు చేశారు. ఇందులోని ఉత్తమ 55 ప్రాజెక్టులను ఎంపిక చేశారు మహారాష్ట్ర నుండి వచ్చిన నిపుణులు.
ఈ సందర్భంగా వారికి అవార్డులు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ ప్రాజెక్టు ఆధారిత అభ్యాసన ద్వారా గత 9 సంవత్సరాలుగా దాదాపు 30,000కు పైగా విద్యార్థులు 500కు పైగా ఉపాధ్యాయులు ప్రయోజనం పొందారని PBL హెడ్ లలితా మోహన్ సాహు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రస్మిత, రాకేష్, ప్రాచి, రమణ, వినోద్రావు, VUM ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, శ్రీకర్, శర్మిష్ట, ప్రశాంత్, కవిత ప్రసాద్, గోపీకృష్ణ, PBL హెడ్ లలితా మోహన్ సాహు, PBL సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. If you have to construct knowledge, build knowledge, it should be long drawn, process driven, systems driven. That knowledge will stay with you, but not the shortcut knowledge. Please remember, if you have to go to IIT engineers or doctors or whatever, even if you want to become civil officers, collector, etc., you have to, explore each concept by applying your life's experiences. That's more important thing. If you take away life's experience, start learning something, it looks to be very drab, dull and monotonous. So that education is gone. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సుప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవ త్రయాహీనికం ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కపీంద్ర శర్మ మాట్లాడుతూ పవిత్రోత్సవాల్లో భాగంగా తిరుమంజనం, ఆరాధన, పవిత్ర ఆహ్వానము, పుణ్యహవచనం, రక్షాబంధనం, ఋత్వీకురణం, యాగశాల ప్రవేశం, స్థాపిత దేవతార్చన, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర అగ్నిహోమము, అభిషేకం, అర్చన, మంత్రపుష్పం, విష్ణు సహస్రనామ పారాయణం, జలాదివాసనం, బలిహరణం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పవిత్రోత్సవం విశేషం ఏమిటంటే ఈ యొక్క దేవాలయంలో జరిగేటువంటి సంవత్సర దోషం నిత్యారాధనలో కానీ నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం నిత్యారాధనలో జరిగేటువంటి లోప ప్రాయశ్చిత్తాల కొరకని స్వామివారి పవిత్రీకరణ చేయడం కొరకు ఈ పవిత్రోత్సవం చేస్తారు. పట్టుదారాలతో నేయబడినటువంటి పవిత్రాలను కూడా ఈ పవిత్రోత్సవంలో అధివాసాలు చేసి ఈరోజు జలాదివాసం, రేపు ఫల పుష్ప శయ్యాదివాసం చేసి ఆ పట్టు దారాలకు, పట్టు పవిత్రులకు పవిత్రీకరణం చేసి ఆ పట్టు దారాలు, పట్టు పవిత్రులు కూడా స్వామివారికి సమర్పణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆలయంలో ఉండేటువంటి స్థానాచార్య, ప్రధానోచ్చక, వేద పండితులకు, భక్తులకు, కార్యనిర్వహణాధికారి ఇతరులకు కూడా ఆ పవిత్ర ప్రదానం చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈ యొక్క దేవాలయంలో ఉండేటువంటి సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి. దక్షిణ కాశీ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నుండి శుక్రవారం డోలోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుండి 20 వరకు శివ కళ్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు తరలిరావాలని భక్తులను కోరారు ఆలయ ప్రధాన అర్చకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 12న బుధవారం కామదహన ఉత్సవంతో పాటు 3 రోజుల పాటు కళ్యాణ మండపంలో సాయంత్రం డోలోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకలను సద్వినియోగం చేసుకోవాలని భక్తులను కోరారు ఆలయ ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్ శర్మ. కొబ్బరికాయలు కొట్టే వారికి ఎలాంటి డబ్బులు ఇవ్వరాదు. మరియు కొబ్బరికాయలు కొట్టే నెల 16 నుండి 20వ తేదీ వరకు వేములవాడలో 5 రోజుల పాటు శివ కళ్యాణోత్సవ వేడుకలు జరగనున్నాయి. 17న సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదుట పార్వతీ పరమేశ్వర కళ్యాణ వేడుక, 19న స్వామివారి రథోత్సవం నిర్వహించున్నారు. ఈ 5 రోజుల ఆలయంలో నిత్య కళ్యాణం, లింగార్చన, సత్యనారాయణ స్వామి వ్రతాలు, అభిషేకాలు, అన్నపూజల సేవలు నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16 ఆదివారం వరకు మాత్రమే కోడి మొక్కలకు అవకాశం ఉందని తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్ శర్మ. 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. సాధారణంగా ఏ శైవ క్షేత్రంలోనైనా కూడా మహాశివరాత్రులను కళ్యాణం చేస్తారు. కానీ ఇక్కడ శివమహాపురాణం, లింగ పురాణ ఆధారంగా మన్మథ దహనం తోటి ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా ఆరంభమవుతాయి. అయితే ఈ మన్మథ దహనం అనేది కామదహనం అంటారు. అది రేపటి రోజు అంటే మనకి 12వ తారీఖు నాడు మన్మథ దహనం చేసిన తర్వాత ఈ 12, 13, 14 3 రోజుల పాటు స్వామివారికి త్రిరాత్రోత్సవాలతో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో స్వామివారులను సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళా కళాకారులను ఘనంగా సత్కరించారు. కరీంనగర్ కళాభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 150 మంది మహిళా కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా రాష్ట్ర అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్, గూడూరు పరశురాం గౌడ్ మాట్లాడారు. తమ కార్మిక సంఘం మహిళల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కలర్ సత్తన్న, మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
సన్మాన కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళు చేసే సేవలు అలాగే ముందు ఇంకా చేయాల్సిన సేవల గురించి దృష్టిలో పెట్టుకొని ఒక కార్యక్రమం సర్వే పాపన్న గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఇది ఇలానే పరంపర జరుగుతూ ఉంటుంటుంది. సర్వే పాపన్న సంఘం పక్షాన మా మహిళా మండలికి ఎక్కడున్నా ఏ అవసరం ఉన్నా ఎక్కడున్నా మేము అందుబాటులో ఉండి ఏ అవసరం వచ్చినా మా సంఘం పక్షాన వాళ్ళకు అందుబాటులో ఉండి మేము సహకారాలు చేస్తామని తెలియడం జరుగుతున్నది. ఇంతకుముందు అయితేనేమో మేము మా గీతా కార్మికుల కొరకై లేదా మా హక్కుల కొరకై మాట్లాడడం జరిగింది. ఆ కళాకారులు మా తాళపల్లి సంధ్య మా సంఘం జిల్లా అధ్యక్షురాలు మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో ఈ కళా బృందాలు అన్నీ ఉన్నాయి. వారిని మహిళలు మాత్రమే ఎన్ని కష్టాలలో ఎన్ని కార్యక్రమాలలో పండుగలలో శుభకార్యాలకు అన్నిటికీ వాళ్ళు కోలాటాలు కానీ డ్యాన్సులు కానీ చేసుకుంటూ నృత్యాలు చేస్తున్నారు. కాబట్టి వారిని మా సంఘం పక్షాన సన్మానించడానికి ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. మేము అందరినీ సన్మానించుకుంటున్నాం. జానపద వృత్తి కళాకారుల సంఘంలో నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నానండి. నాకు వీళ్ళందరూ కోలాటం ద్వారా పరిచయం అండి. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని మా గౌడ సంఘం వాళ్ళ నన్ను గుర్తించి నన్ను మహిళగా ఈ గౌడ సంఘం అధ్యక్షురాలుగా ఉండమని కోరారు. నన్ను చాలా ప్రోగ్రాంలో వీళ్ళు పాల్గొనడం చూసి ఈ మహిళ ఉంటే బాగుంటుందని మా పరిసరాలు గౌడ గారికి నేను వెరీ ధన్యవాదాలు సార్. నన్ను తీసుకురావడం జరిగింది. మజ్లిస్ తహఫ్లుస్ ఖత్మే నబోత్ ట్రస్ట్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం వేద కుటుంబాలకు సామాగ్రి పంపిణీ చేశారు. నగరంలోని రేకుర్తి శేఖన్ నగర్ మదర్సా రవ్యా హిఫ్జుల్ ఖురాన్ ఆఫీసులో జిల్లాలోని మసీదుల్లో పనిచేస్తున్న ఇమాంలకు కుటుంబ సమేతంగా బట్టలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీద్ ఇమాంలకు బియ్యం వంట సామాగ్రితో పాటు 30 గ్రామాల్లో పేద ముస్లింలను దృష్టిలో పెట్టుకుని ఇఫ్తార్ విందు కోసం పళ్లు కార డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేసినట్లు వివరించారు. ట్రస్ట్ కరీంనగర్ శాఖలకు పెద్ద ఎత్తున జకాత్ అతియా ఫిత్రాల రూపంలో విరాళాలు అందించి సహకారం అందించాలని కోరారు. మరిన్ని వివరాలకు 9346355306 నెంబర్లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ అహ్మద్ నియాజీ, హఫీజ్ ఫరీదుద్దీన్, కలీం షరీఫ్, ముకరం, రాఫే, మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. तेलंगाना व आंध्रा बराए ज़िला करीमनगर। इस वक्त आप जो इफ्तारी देख रहे हैं यह मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत तेलंगाना व आंध्रा की तरफ से भेजी गई है। तकरीबन 40 देहातों के अंदर ये इफ्तारी तकसीम की जाएगी। ये वो देहात हैं जहाँ पर लोगों को रोज़ा खोलने के लिए एक खजूर भी मुयस्सर नहीं होता। मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत बरस से इस किस्म के इफ्तारी का प्रोग्राम कर रही है। अल्हम्दुलिल्लाह गुज़िश्ता सालों की तरह इस साल भी यहाँ पर इफ्तारी भेजी गई है। हम मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत हैदराबाद तेलंगाना व आंध्रा के ज़िम्मेदारान का शुक्रिया अदा करते हैं। एक नज़र आप एक इफ्तार की तरफ दौड़ा। నగరంలోని మమతా థియేటర్లో చావా సినిమాను తిలకించారు సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు. శివాజీ మహారాజ్ కుమారుడైన సంభాజ్ మహారాజ్ చరిత్రను తెలిపే చావా సినిమాను విద్యార్థులకు చూపించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం సరస్వతి శిశు మందిర్ విద్యార్థులకు ఈ సినిమాను చూపించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సముద్రాల రాజమౌళి మాట్లాడుతూ పిల్లల్లో దేశభక్తి పెంపొందించేందుకు ఈ సినిమాను చూపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దేశం నాది అనేటటువంటి భావన ప్రతి ఒక్కరి లోపల వెల్లువిరుస్తుంది. అటువంటి తరుణంలో దేశ ప్రజల కోసం అవసరమైనటువంటి సినిమాలను కూడా రిలీజ్ చేయడం అనేది ఎంతో సంతోషించదగినటువంటి విషయము. ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ కరీంనగర్ విద్యార్థులకి ఈ చావా సినిమా చూపించడం అనేది మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. పిల్లల్లో దేశభక్తి భావనను ముఖ్యంగా పెంపొందించడం కోసమే ఈ యొక్క ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా హిందుత్వ నిష్టను పెంచుకొని ఈ దేశం కోసం ధర్మం కోసం పాటుపడే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. సముద్రాల రాజమౌళి, శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్. నగరంలోని పోచమ్మవాడలో జరిగిన హత్య అనేక అనుమానాలకు తెరలేపింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన బాసాని రామగౌడ్ కొన్నేళ్ల క్రితం కరీంనగర్కు వచ్చి స్థిరపడ్డాడు. భార్య లతాశ్రీతో కలిసి కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 5న ఆమె పిల్లలను తీసుకుని సంగారెడ్డి వెళ్లిన రామగౌడ్ 10న కరీంనగర్కు వచ్చాక లతాశ్రీకి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా విచారణ చేపట్టారు. రాముపై ఎవరో దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ నెల 8వ తేదీన రాత్రి సంతోష్ ఇంట్లో రాము మద్యం తాగాడని, ఈ నేపథ్యంలో హత్య చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మృతుని కుటుంబ సభ్యులు. కరీంనగర్ కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీడ్ బాల్ వర్మీ కంపోస్ట్ తయారీపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెడ్ మాస్టర్ సతీష్ మాట్లాడుతూ పెరుగుతున్న వాతావరణ కాలుష్యం నేపథ్యంలో మొక్కల పెంపకం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
సెక్టరల్ అధికారి మిలుకూరు శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో చిట్టడిని ప్రస్తావించారు. పొల్యూషన్ తగ్గేలా అందరూ తమకు కావాల్సిన ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పరిరక్షించాలని కోరారు. వర్మీ కంపోస్ట్ తయారీ విధానం గురించి రిసోర్స్ పర్సన్ కెఎస్ అనంతాచార్య వివరించారు. మాడిశెట్టి గోపాల్ సీడ్స్ బాల్ తయారీ చేసి చూపించారు. పిల్లలతో తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జోన్ చైర్పర్సన్ మాడిశెట్టి ఉమాదేవి, ఉపాధ్యాయులు రఘురామారావు, రాంప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. రావి చెట్లు అంటారు కదా, నది చెట్లు అంటారు, మీ అందరూ తెలుసు. ఈవెన్ అడవుల్లో కోతులు ఇంట్లోకి వస్తున్నాయి, దొరకట్లేదు కాబట్టి అవి మన దగ్గరకు వస్తున్నాయి. సో అందుకే ఈ అడవులు పెంచే క్రమంలో ఈ విత్తనాలు అన్నింటినీ మీరు వాడుకోవచ్చు. వాడుకొని ఏం చేయాలంటే ఈ విత్తనాల సైజును బట్టి ఈ విత్తనాలు సన్నపు విత్తనాలు అయితే చిన్న బాక్స్, విత్తనం కరీంనగర్ 5వ డివిజన్ హుస్సేనిపురంలో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. కాంగ్రెస్ డివిజన్ ఇన్ఛార్జి షబానా మహమ్మద్ రంజాన్ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ ట్యాంకులతో నీటిని సరఫరా చేస్తున్నారు. వీధుల్లో దుమ్ము లేకుండా నీళ్లు చల్లేలా మున్సిపల్ సిబ్బందికి సూచించారు. డివిజన్లో అభివృద్ధి పనుల భాగస్వామ్యం అవుతున్న కాంగ్రెస్ మహిళా సీనియర్ నాయకులు షబానా మహమ్మద్ ను ఈ సందర్భంగా స్థానికులు కొనియాడుతున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. గురుకులంలో మహిళా కమిషన్ ఆకస్మిక తనిఖీ. పౌష్టికాహారంలో రాజీ పడదు. పిల్లలతో సుడా చైర్మన్ సహపంక్తి భోజనం. కొండగట్టులో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు. బుధవారం నుండి వేములవాడలో డోలోత్సవాలు. నగరంలో హత్యపై కొనసాగుతున్న విచారణ. నిందితుల కోసం పోలీసుల వేట. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.